ఏదైతే మన యువ నాయకులు మన ఆశా జ్యోతి నారా లోకేష్ గారు జన్మదిన సందర్భంగా మన ఏలూరు జిల్లా తరఫున మరి కూటమి నాయకులందరూ కూడా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా వేదిక నిర్వహించిన ఎంపీ గారికి, అలాగే ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలకి, ఏలూరు జిల్లా అబ్జర్వర్స్కి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకి, అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వచ్చిన అబ్జర్వర్స్కి, అదేవిధంగా జెడ్పీ చైర్మన్ గారికి, మున్సిపల్ మేయర్ గారికి, అదేవిధంగా కమిటీ సభ్యులకు, అలాగే కూటమి నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మరియు కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపడుకుంటున్నాను. అదేవిధంగా ఈ రోజున ఏదైతే జిల్లా అధ్యక్షులుగా మరి నాకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే వీళ్ళందరి సహకారంతో నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. ఈ రోజు ప్రమాణ స్వీకారం సందర్భంగా మీ అందరికీ కొన్ని విషయాలు తెలియపడాలనే ఉద్దేశంతోనే ముందుగానే మనకి ఆంజనేయులు గారు నాకు మైక్ ఇవ్వడం జరిగింది. అందరూ మాట్లాడడం అవసరం ముందుగానే ఇవ్వడం జరిగింది. డెఫినెట్ గా ఏదైతే తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత నందమూరి తారక రామారావు గారు ప్రజలందరికీ చేరువుగా తెలుగుదేశం పార్టీ కానీ నాయకులు కానీ ఏ విధంగా ఉంటున్నారనేది, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి తెలుగుదేశం పార్టీ ఏ విధంగా చేసిందనేది మనమందరం చూసాం. దానికి అనుగుణంగా మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పిలిచి పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో పనిచేయవలసిన బాధ్యతను ప్రతి ఒక్కరు కూడా పంచుకోవాలని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. మండల ప్రెసిడెంట్లు, అలాగే ఇన్ఛార్జీలు, ఎంపీ గారు, జిల్లా ప్రెసిడెంట్ అందరూ ఒకటే మాట మీద ఒక లైన్ లో వెళ్తేనే పార్టీ స్ట్రాంగ్ గా ఉంటదనేది మనందరికీ కూడా తెలుసు. ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే వాళ్ళ జిల్లా కమిటీలో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ విధంగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయాల్సిన బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది. పార్టీ పదవుల విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లాభాలు జరిగినా భవిష్యత్తులో అనేక పదవులు ఉన్నాయి. డెఫినెట్ గా ఎన్ని కూడా మనం సమస్య పరిష్కరించుకుంటాం. ఎక్కడికక్కడ ఏ నియోజకవర్గం నాయకులు జిల్లాలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు, మండల లెవెల్లో ఉండవచ్చు, అదేవిధంగా విలేజ్ లెవెల్లో అవ్వచ్చు, ఇన్ఛార్జిగా కావచ్చు, ఎమ్మెల్యేలు అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా ఒకటికి 2 సార్లు కూర్చోబెట్టి సమన్వయం చేసే వాళ్ళ బాధ్యత వాళ్ళందరూ కూడా తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నా. 4 తపాలు వాళ్ళు కూర్చున్నాక అవ్వకపోతే 5వ సారి నేను ప్రయత్నం చేస్తానని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ఇప్పటికి కూడా కొన్ని నియోజకవర్గాల్లో అనుబంధ సంస్థ కమిటీ వేయలేదు. మరి ఇందాక మేము మాట్లాడుకుంటున్నప్పుడు జోనల్ ఇన్ఛార్జ్ గారు అడుగుతున్నారు, ఏదైతే బాబుగా ఉన్నాడో ఇన్ఛార్జిని, ఏదైతే ఎక్కడైతే అవన్నీ కూడా అనుబంధ సంస్థ కమిటీలు ఉన్నాయో అవి పూర్తిగా ఇమ్మీడియట్ గా చేయవలసిందిగా గౌరవ ఎమ్మెల్యేలు కానీ గౌరవ ఇన్ఛార్జీలు కానీ కోరుకుంటున్నాం. అదేవిధంగా 5 ఏళ్ల ప్రజల కష్టాన్ని మనం 4.5 ఏళ్లు పోరాటం చేసి ఏదైతే ఇప్పుడు అనుభవిస్తున్న ప్రజలందరి స్వేచ్ఛని మనం ఏ విధమైతే ప్రజలందరినీ కూడా మోటివేట్ చేసి తీసుకొచ్చామో ఆ స్వేచ్ఛ ఎల్లప్పుడూ కూడా ఉండాలంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని చెప్పి ప్రతి కార్యకర్త కూడా ప్రజలకు తెలియపరచాలని సందర్భంగా తెలియజేసుకుంటా. అదేవిధంగా గత 5 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులు కొన్ని లక్షలు ఉన్నాయి. అవన్నీ 4.5 సంవత్సరాల్లో మనం వివరించలేకపోయాం. ఎందుకంటే చెప్పడానికి రోజులే సరిపోలా. కానీ మనం వచ్చి రమారని 18-20 నెలలు అవుతుంది. ఈ 20 నెలల్లో కూటమి ప్రభుత్వం ఒక్క తప్పు కూడా చేయలేదని మీరందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. మనం ఇప్పుడు అనుభవిస్తున్న అధికారం మేము అవ్వచ్చు, మీరు మా ద్వారా అనుభవిస్తున్న అధికారం అవ్వచ్చు. తప్పనిసరిగా మన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే ఈ గౌరవం కానీ అధికారం కానీ ఉంటుందని ప్రతి కార్యక్రమంగా గుర్తుపెట్టుకోవాలని అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. పార్టీకి అనేక మంది అనేక విధాలుగా మనకు సాయం చేస్తారు. ఒకరు ఆర్థికంగా చేస్తారు, ఒకరు శ్రమతో చేస్తారు, ఒకరు అభిమానంతో చేస్తారు. మన పార్టీ కోసం గుర్తుకొస్తున్న నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మనోభావాలు దెబ్బతినకోకుండా పార్టీగా గెలిచిన మేము కానీ మా నాయకులు కానీ వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా పని చేయవలసిన బాధ్యత పోతే మీకు ఏదైతే గ్రూప్ క్రియేట్ చేశామో అందులో మాకు రాలేదనేది మీ నెంబర్ పెట్టండి. డెఫినెట్ గా రేపు నెక్స్ట్ టైం నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ విధంగా వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తామని మీ అందరూ
తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తప్పనిసరిగా పార్టీ కోసం 4 రోజులు జిల్లా పార్టీ ఆఫీసులోనే జిల్లాకు సంబంధించిన సమస్యలు ఏమన్నా ఉంటే 4 గంటల నుంచి సాయంత్రం 6 వరకు జిల్లా పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారని మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రవారం నాడు ఏదైతే డిబేట్ చేస్తున్నామో దాని ఒక ట్రైన్ గా ఆ శుక్రవారం జిల్లా పార్టీ ఆఫీసులోనే ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి అదేవిధంగా జిల్లాకు సంబంధించి కూడా జిల్లా పార్టీ ఆఫీసులోనే 4 వారాల ముందు ట్రైన్ రన్ చేస్తాం. అది బాగుంది. అదేవిధంగా కంటిన్యూ చేస్తారని సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే కూటమి కోసం మనం అందరం కష్టపడ్డామో ఆ కూటమి రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ అవ్వచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్ అవ్వచ్చు, తప్పనిసరిగా జడ్పీ ఎలక్షన్ అవ్వచ్చు, కార్పొరేషన్ ఎలక్షన్ అవ్వచ్చు, మన మీద అభ్యర్థి నుంచోవాలంటేనే భయపడేటట్టుగా మీరందరూ కూడా శ్రమ పడాలని అందరూ కూడా కోరుకుంటున్నా. ఎందుకంటే చిన్న చిన్న లోపాలు అక్కడక్కడ ఉన్నాయి. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చూసాం. ఒక సమన్వయంతో పనిచేస్తే ప్రతి దానికి కూడా సమస్యకి పరిష్కారం ఉన్నది. ఆ పరిష్కారం దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తా. ఆ సమన్వయాన్ని నేను కరెక్ట్గా భావించి ప్రతి ఒక్కరికి అవసరమైతే 4 సార్లు కాదు 40 సార్లు తిరిగి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేసే బాధ్యత నేను తీసుకుంటానని సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే కొన్ని నియోజకవర్గాల్లో పార్టీకి వ్యతిరేకంగా గ్రూపుల్లో అనేక విషయాలు పెడుతున్నారు, ఎవరు పెట్టినా సరే దానికి ఎవరైతే నాయకత్వం వహిస్తున్నారో ఆ గ్రూప్ కి అతన్ని ఇమీడియట్ గా డిలీట్ చేసే బాధ్యత ప్రతి కార్యకర్త కూడా తీసుకోవాలి. పార్టీకి సంబంధించి ఏ విషయం మాట్లాడాలన్నా 4 గోడల మధ్య మాట్లాడాలంటే 40 మందిలో మాట్లాడుకోవాలని ప్రతి కార్యకర్త కూడా తెలుసుకోవాలి. అది నాకు అవ్వచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైనా సరే అది వర్తిస్తుంది. ఎవరైనా ఎందుకంటే మనం కష్టపడి చేసుకున్న అధికారాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేయకుండా చూసే బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి. అదేవిధంగా నేను ఏలూరు నియోజకవర్గంలో ఫస్ట్ టైం నేను ఇన్ఛార్జ్ గా తీసుకున్నాక ముందు కార్యకర్తల మనసు గెలిచా, తర్వాత ప్రజల మనసు గెలిచా. ఈ రోజున జిల్లా ప్రజల మనసు గెలిచేదానికి ప్రతి రోజు కూడా మీకు అందుబాటులో ఉండి డెఫినెట్ గా తెలుగుదేశం పార్టీ కీర్తి ప్రదర్శన పెట్టే విధంగా పనిచేస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.